యొక్క యేసు ప్రభు గురించి చాలా గొప్పగా చెప్తా ఉందంట. మన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఎరుకో గోళ్ళు కూల్చాడు, యోర్దానుని పాయలు చేశాడని చెప్పి అలా చెప్తా ఉంటే సరే ఆ బిడ్డ యొక్క హృదయంలో కంట దేవుని యొక్క ప్రేమ పొంగి పొరలుతా ఉందంటండి. అప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాడంట, అమ్మా యేసయ్య అంత గొప్ప దేవుడు అయినట్లయితే, ఆయన అంత మంచి దేవుడు అయినట్లయితే ఆయన నేను చూడాలనుకుంటున్నానమ్మా, ఆయన నేను చూడగలనా అని అడిగాడంట ఆ బాలుడు వెళ్ళి వాళ్ళ అమ్మని. అప్పుడు వాళ్ళ అమ్మందంట, నాయన నువ్వు వెళ్ళి మన పాస్టర్ గారిని అడుగు, నాకు తెలియదు కానీ మన పాస్టర్ గారిని అడుగు అని చెప్పాను. అప్పుడు ఆ బాలుడు వెళ్ళి పాస్టర్ గారు మన ప్రభు మన యేసయ్య అంత మంచి దేవుడు కదా, ఒకసారి నేను ఆయన చూడాలనుకుంటున్నానండి, ఆయన చూపిస్తానంటే, బాబు నువ్వు వెళ్ళి సండే స్కూల్ టీచర్ని అడిగి వెళ్ళి అన్నాడంట. సరే ఆ కుర్రాడు వెళ్ళి సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళాడంట. టీచర్ మన దేవుడి గురించి అంత గొప్పగా చెప్తారు కదా, నేను ఆయన ఒకసారి చూడాలనుకుంటున్నాను టీచర్, ఎలా చూడాలంటే ఆయన నువ్వు వెళ్ళి మన పాస్టర్ గారిని అడగాలంట. ఆమె మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడండి ఈ బాలుడు. పాస్టర్ గారు మరి సండే స్కూల్ టీచర్ కూడా సరిగ్గా జవాబు చెప్పలేదండి, మీరెలా చెప్పండి, అంత గొప్ప దేవుడు నేను చూడాలనుకుంటున్నాను, ఆయన చూడగలనా అంటే అప్పుడు ఆయన అన్నాడంట, నాయన యేసు ప్రభు నిజమైన దేవుడు మనం నమ్మాలి, ఆయన ఎవరు కూడా చూడలేదు ఇంతవరకు, ఇదివరకు ఎవరు కూడా చూడలేదు నాయన అని చెప్పి జవాబు చెప్పాడంట. మనం ఒకరొక దినాలు చూస్తాం అంటే, లేదు నేను ఇప్పుడే చూడాలన్నాడంట ఆయన. కాదు నేను ఒకరొక దినం మనం ఆయన చూస్తాం అని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు చెప్పినటువంటి సమాధానం ఈ కుర్రవాడిని సంతృప్తి పరచలేకపోయింది. ఎంతో దిగాలతో వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక నది దగ్గరికి వెళ్ళాడంట. నది దగ్గరికి వెళ్తే అప్పుడే వర్షం వచ్చి వెలిసిపోయింది. అక్కడ ఒక తాతయ్య గారు అప్పుడే ఆ యొక్క పడవ తీస్తా ఉన్నాడు. తాతగారు నేను కూడా వస్తానంటే రామారావుడు అన్నాడంట. ఈయన వెళ్ళి ఒక పడవలో చివరిని కూర్చున్నాడు. ఆ తాతయ్య గారు ఆ థ్రెడ్లు వేస్తూ నిదానంగా ఆ నది అమ్మట పాలిస్తా ఉన్నప్పుడు ఆ యొక్క అప్పుడే ఒక వర్షధనుసు వచ్చిందంటండి. హల్లెలూయా. అప్పుడే ఒక వర్షధనుసు వచ్చింది. ఆ యొక్క పువ్వులు, ఆ కలువ పువ్వులు చక్కగా వికసిస్తా ఉన్నాయి. ఓ నిశ్చయంగా ఆ యొక్క వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా చల్లటి గాలి వీస్తూ నెమ్మదిగా ఉంటే ఆ యొక్క ప్రకృతి వైపు చూస్తూ ఈ యొక్క వృద్ధ నాయకుడు అంటే తన కన్నులు ఏమంటగా కన్నీళ్లు కారుస్తా ఉన్నాడంట. కారుస్తా ఉంటే ఈ కుర్రవాడు ఈ యొక్క పిల్లవాడు వెళ్ళి అడిగాడంట, తాతయ్య నేను ప్రశ్న అడుగుతాను, నాకు జవాబు చెబుతావా? మా పాస్టర్ గారు చెప్పలేదు, మా సండే స్కూల్ టీచర్ చెప్పలేదు, మా అమ్మని అడిగినా చెప్పలేదు, నువ్వన్నా చెప్తావా అంటే ఏం చెప్పిన ఆయన అన్నాడంట. దేవుణ్ణి ఎవరన్నా ఎప్పుడన్నా చూసారా? నువ్వు చూసావు ఎప్పుడన్నా దేవుణ్ణి అన్నాడంట. నేను ఇప్పుడు చూస్తుంది ఆయన్నే.